ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఫార్మాట్ అంటే మీ కాలేజ్ ప్లేస్లో ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటాయి. సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, ఇన్స్పెక్టర్ గారు ఇస్తారు. మీ అందరి ఫోన్ నెంబర్లకి సాఫ్ట్ కాపీస్ ఆల్ అవేర్నెస్ పోస్టర్స్ పంపించడం జరుగుతుంది. మీరు యాజ్ ఏ వారియర్స్ మినిమం ఒక్కొక్కరు 100 మెంబర్స్కి జనరేషన్, యూత్ జాబ్ చేస్తున్న జనరేషన్, యూత్ ఈ గాంజాకు అలవాటు అయితే ఏంటి పరిస్థితి అనేది మనం ఒకసారి గమనిస్తే, గాంజా అలవాట్లు దాని యొక్క హెల్త్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకునే ముందు సొసైటీ ఏ విధంగా తయారు కాబోతుంది అనేది మనం అర్థం చేసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇవాళ మనం కొన్ని దేశాలు చూస్తున్నాం. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సిరియా, ఈ దేశాల పేరు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అక్కడ రాజ్యం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? డెవలప్మెంట్ ఉందా? ఆఫ్ఘనిస్తాన్లో ఈ విధంగా స్కూళ్ళు, కాలేజీలు రన్ అవుతున్నాయి, అమ్మాయిలు చదువుకుంటున్నారా? ఆ విధంగా ఆ దేశం పాడైపోవడానికి ప్రధానమైన కారణం అక్కడ గాంజా ఎక్కువ పండిస్తుంది. అక్కడ గాంజా పండించి ఏం చేశారు, వాళ్ళు అలవాటు అయిపోయేదే కాకుండా మతోన్మాదంతో ఆ డబ్బుతో వేరే దేశాలకి గాంజా నమ్మి ఈ వెపన్స్ కొనుక్కొని ఆ విధంగా వాళ్ళని నాశనం చేసుకున్నారు. సరే, పోనీ ఆ దేశాల దగ్గర వదిలేస్తాం. కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అని మనం చెప్పుకుంటున్నాం. డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా కావచ్చు,
దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో మనం కొన్ని చూస్తున్నాం. ఏంటివి? సడన్గా ఒకడు వస్తాడు, ఇలా మనం మాట్లాడుకుంటుంటే అలా AK-47 గన్ను తీసుకుని వచ్చి ఇక్కడ అందరినీ కాల్చి పిల్లలందరినీ చంపేసిపోయాడు. ఇవన్నీ ఇన్సిడెంట్ చూసారు కదా. ఇంకొకడు డ్రగ్స్ మత్తులో దాంతో కాల్చిన ఇన్సిడెంట్ అయితే చాలా ఉన్నాయి. రోడ్డు మీద వెహికల్ ఎలా అంటే చెప్పి 10 మంది చంపిన దాకా. ఇలాంటి ఇన్సిడెంట్లు మన దేశంలో కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. గుంటూరు పట్టణంలో ఒక ఇద్దరు యువకులు, నాట్ ఈవెన్ అరౌండ్ 20 years, రాత్రిపూట బైక్లో పోతా గాంజా మత్తులో ఒక వాచ్మెన్, అతను పాపం వాచ్మెన్ అంటే పాపం ఎంత జీతం వస్తుంది? రాత్రంతా కష్టపడితే కానీ జీతం ఇవ్వదు. అలా ఎక్కడో చేరేసుకుని కూర్చొని ఉంటే, డ్యూటీ చేసుకుంటుంటే వీళ్ళ చేతిలో ఉన్న కర్రతో మత్తులో తెలియని మత్తులో ఆ కర్రతో అతన్ని తలపై పోతా గట్టిగా కొట్టి అతను చనిపోవడం జరిగింది. అలాగే యాక్సిడెంట్లు జరిగింది. దొంగతనాలు జరుగుతుంది. ఒక మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ అందరూ, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, మెరిట్లో డాక్టర్ సీట్లు తెచ్చుకొని మరి డాక్టర్ కావాల్సిన స్టూడెంట్, అదేవిధంగా మంచి పర్సంటేజ్ అప్పటి వరకు 10th, ఇంటర్, ఈవెన్ డిగ్రీలో కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఏమైనా వాళ్ళ జీవితాల్లో అంటే ఒక ఈ మత్తు పదార్థానికి, గాంజా అనే దానికి అలవాటు పడి, ఇంకా కొన్ని సిటీస్లో అయితే సింథటిక్ డ్రగ్స్ అంటారు, కొద్దిగా పౌడర్ లాగా ఉంటుంది. సో అది కూడా గాంజా కన్నా ఎక్కువ మత్తు ఇచ్చే పదార్థం. వాటికి బానిస అయ్యి ఒకసారి అది అలవాటు పడితే అది ఏం చేస్తుందా? అందరం కూడా తప్పులు చేస్తాం, కానీ మనం ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఏం చేస్తాం? ఆ తప్పు తెలుసుకుంటాం, అవునా కదా? ఆ తప్పు తెలుసుకొని ఇంకోసారి జరగకుండా చూసుకుందాం అని మనము అనుకుంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాకెట్ మనీ ఒక 5,000 రూపీస్ అనుకోండి, ఇవాళ ఏదో సంథింగ్ ఏదో ఎక్కువ ఖర్చు పెట్టారు, కానీ ఒక ఆలోచన, ఒక వివేకం అనేది ఉంటుంది అందరూ. ఈసారి ఎక్కువ పెట్టాను, కొంచెం పార్టీ చేసుకున్నాను, కొంచెం తగ్గించుకున్నాం, కొంచెం దుబారా చేయకూడదు అని ఒక వివేకం ఉంటుంది. ఎగ్జామ్లో సరిగ్గా చదవలేదు, ఈసారి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయి, కానీ మనం చదువుకోవాలా, మళ్ళీ వెనకాల పడిపోతాము, జాబ్స్ కానీ మన ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే ఇంకా మోర్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మరి ప్రస్తుత జనరేషన్ ఉన్న కాలంలో టెక్నాలజీ బీయింగ్ మిస్యూజ్ మీకు అందరికీ తెలుసు. ఫోన్లలో ఈ సాఫ్ట్వేర్, స్పైవేర్ ఇన్స్టాల్ చేయడం, మీ యొక్క ప్రైవేట్ ఫొటోస్ తీయడం, అండ్ ఇందాక అమ్మాయి చక్కగా చెప్పింది, ఈ లవ్ పేరుతో ఫోటోలు తీసుకుంటారు, తర్వాత తెలిసి వచ్చాక మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కలిసి ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఏం కావాలి అనుకుంటారు, తర్వాత దాన్నే ఇల్లుగా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు స్ట్రెస్, మీ ఇంట్లో వాళ్ళకి స్ట్రెస్, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు డబల్ జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, కొన్ని రీసెంట్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి మ్యాట్రిమోనీ
పెళ్లి సంబంధం ఎక్కడో అబ్బాయి ఫారిన్ డాక్టర్ కొంచెం హైఫై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మ్యాట్రిమోనీలో పరిచయం చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సేమ్ ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుతున్నారు. తర్వాత మాట్లాడుకొని అబ్బాయి ఎక్కడో అమెరికాలో ఆఫ్రికాలో ఇక్కడ యునైటెడ్ నేషన్స్కు ఏదో పెద్ద జాబ్ గ్లోబల్ లెవెల్లో మంచి జాబ్ దాంట్లో డాక్టర్గా చేస్తున్నాడంటే ఆశపడ్డది. ఆ మాటలో ముందు వాడు ఏం చేశాడు, ఇలాగే ఇంకొక అమ్మాయికి మోసం చేస్తున్నాడు ఒక ప్యారలల్. ఆ ఫ్యామిలీ దగ్గర డబ్బులు అడిగాడు, కొద్దిగా అర్జెంట్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి, డబ్బులు కావాలంటే ఇంకొక ఫ్యామిలీ ఒక 30 lakhs ఇతనికి ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ వీడు తెలివైనడు కదా, వీడు ఏం చేస్తాడు, వీడు అకౌంట్లోకి వేసుకోలేదు. ఈ అమ్మాయికి చెప్తాడు, కొంచెము కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నా అకౌంట్లో వేసుకోలేను, మా ఆంటీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి, నీ అకౌంట్లోకి అమౌంట్ పడుతుంది, నువ్వేం చేయలేదు, ఆ అమౌంట్ తీసుకెళ్ళి మా ఆంటీ అకౌంట్లోకి ఇంకొక అకౌంట్లోకి వేయని చెప్తుంది. అమ్మాయి నమ్మి ఏవైతే అమౌంట్ ఈఎంఐ అకౌంట్లోకి అవతల వాళ్ళకి ఈఎంఐ అకౌంట్ ఇచ్చాడు. ఈఎంఐ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. ఈఎంఐ పాపం వేరే అకౌంట్కి వేసింది. ఇదంతా తెలుసుకొని ఫస్ట్ పార్టీ కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ఎవరి మీద పెట్టాల్సి వచ్చింది, అకౌంట్లన్నీ తీస్తే ఫస్ట్ ఎవరి అకౌంట్కి డబ్బులు పడ్డాయో ఈఎంఐ కూడా ముద్దాయి. అంతా మళ్ళీ సబ్సిక్వెంట్గా ప్యానిక్ అయిపోయి భయపడి ఇదంతా ఫ్రాడ్ అని తెలుసుకుంది. మాకేం తెలియదు అని చెప్పాల్సి వచ్చింది. అది వేరే స్టేట్లో ఇన్సిడెంట్ జరిగింది, వేరే స్టేట్ పోలీసు కూడా మాట్లాడారు. సో ఇలాంటి అంటే ఇది అందరికీ అప్లై అవుతుంది. తెలుసో తెలియకుండా మీ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నట్టే ఎగ్జాంపుల్, ఇది నాట్ జస్ట్ లేడీస్, మీ ఫ్రెండ్స్ ఎవడన్నా చెడు వ్యసనాలకు లోనయ్యి బెట్టింగ్ ఆడతాడు, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి. అనదర్ ఫ్రాడ్ గురించి చెప్తున్నాం. మీరు ముఖ్యంగా గమనించాల్సింది, గతంలో కాలేజ్ స్టూడెంట్స్ రూమ్లో కూర్చోవడం, లేకపోతే ఎక్కడైనా పేకాట ఆడుతుంటారు, లేదా బయట పేకాట అనేది ఫిజికల్గా ఆడేవాళ్ళు. అలాగే బెట్టింగ్ అనేది కూడా ఫిజికల్గా కొంత జరిగేది. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మీద యాప్స్ వచ్చినాయి. వీటిలలో ఆడము, అమౌంట్, అరే బాబు నా దగ్గర డబ్బులు లేవురా, నువ్వు ఈ అకౌంట్లోకి కొద్దిగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, నీ అమౌంట్ నీ అకౌంట్లోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడో పోలీస్ స్టేషన్లో ఎవరినో ఒకరిని ఆన్లైన్ ఆడుతున్న వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. ఆ యాప్ గురించి డీటెయిల్స్ అన్ని తీయడం జరుగుతుంది. ఆ యాప్లో అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళందరూ లిస్టు కూడా పరిశీలించడం జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని నేరస్తులుగా ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు నేరస్తులు అవుతున్నారు. నేను అందుకే మీ మీద ఎందుకు జాలి పడుతున్నాను, మీరంటే మేము కూడా ఈ ఇప్పుడు కాలంలో మనం అందరం కూడా ఎందుకు జాగ్రత్త ఉండాలంటే మనకు తెలియకుండానే మనము విక్టిమ్స్ అవుతున్నాం, మనకు తెలియకుండానే మనం నేరస్తులం అవుతున్నాం. మన ప్రమేయం లేకుండానే మనము దొంగలుగా సడన్గా మనం దొంగలవుతున్నాం. ఫైన్ మనకు తెలియదు, మనకు తెలియకుండా మన అకౌంట్లో డబ్బులు పోతున్నాం. ఇది పరిస్థితి. సో మీ ఫ్రెండ్ అయినా కానీ డోంట్ షేర్ యువర్ ఓటీపీ, డోంట్ షేర్ యువర్ ఈమెయిల్ పాస్వర్డ్, డోంట్ షేర్ యువర్ అకౌంట్, డోంట్ ట్రాన్స్ఫర్ వితౌట్ వెరిఫైయింగ్. మీ అకౌంట్లో నుంచి పలానా అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే గుడ్డిగా ట్రాన్స్ఫర్ చేయకండి. అది ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ అకౌంట్ జెన్యూనా కాదా అనేది కూడా వెరిఫై చేసుకుని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. సో అమ్మాయిలు అగైన్ మిస్యూజ్ ఆఫ్ కాల్ రికార్డ్స్, ఫోటోస్, మార్ఫింగ్ ఆఫ్ ఫోటోస్ కూడా చేస్తున్నారు. కొంతమందికి యూత్లో ఇక్కడే టిక్ టాక్ అనేది తమ్ముడు ఉండేది. ఇప్పుడు అంటే మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించాలంటే ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో అవసరం లేదు.
సెకండరీ రూమ్ లేకపోతే ఆడిటోరియం అవసరం లేదు. మీరు మీ బెడ్రూమ్లో ఉండేది మీ యొక్క టాలెంట్ని వరల్డ్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరి మీరు గమనించాల్సింది మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది, మీకు ఇన్స్టా అకౌంట్ ఉంది, మీ వాట్సాప్ అకౌంట్ ఉంది, మీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, మీకు అమెజాన్ అకౌంట్ ఉంది, మీకు ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఉంది. దీని అర్థం ఏంటంటే మీరు ఏమి చేస్తున్నారు అనేది మీరు వేరే వాడి చేతిలో మీ యొక్క జీవితాన్ని పెట్టారు, మనమందరం కూడా పెట్టారు. దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఏఐ టూల్స్ అని చెప్తున్నాం కదా, ఏం చేస్తాయి అనాలిసిస్? మీ ఫేస్బుక్ ప్రొఫైల్ చేస్తుంది, మీ ఫేస్బుక్లో మీరు ఎక్కడికి పోయినారు అవన్నీ సెల్ఫీ తీసుకుంటారు, పెడతారా? లేకపోతే గైడ్ లాగా మీకు ఆన్సర్స్ ఇచ్చే టూల్స్ కూడా వచ్చాయి. ఆ విధంగా టెక్నాలజీ ఇవాళ మనకు ఒక విజ్ఞానాన్ని అందిస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్ గురించి కావాలన్నా, దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా చాలా చక్కగా మీకు మీరే తెలుసుకునేటట్టు ఇవాళ టెక్నాలజీ మీ చేతుల్లోకి వచ్చేసి చీప్గా. ఒకప్పుడు అది స్టార్టింగ్లో కాస్ట్లీ ఉంది. నా ఫోన్ కాల్స్, వాట్సాప్, మరి గూగుల్ డేటా, ఇంటర్నెట్ డేటా అనేది కూడా చీప్గా వచ్చేసింది. సో నాలెడ్జ్, విజ్ఞానం పరంగా మీకు ఎటువంటి ఇది లేదు. కానీ దాంతోపాటు ఏమొచ్చింది, ఆ టెక్నాలజీ వల్ల ఏమొచ్చింది, కొన్ని సుఖాలు కూడా మనం అలవాటు పడ్డాం. ఉదాహరణకు పోలిస్తే మేము ఒక 20 years బ్యాక్ డబ్బులు బ్యాంకులో నుంచి కావాలంటే ఏం చేసేవాళ్ళం, మీకు అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ లేదనుకో, బ్యాంకుకి వెళ్ళి చెక్ లేకపోతే ఒక విత్డ్రాయల్ ఫామ్ నింపి లైన్లో నిలబడి ఒక అర్ధగంట పైన పట్టేది అమౌంట్ డ్రా చేసుకోవాలంటే. మీకు ఆ పరిస్థితి ఉందా? డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? ఫోన్పే చెప్తారు. మరి హోటల్కి వెళ్ళి టిఫిన్ లేకపోతే నూడిల్స్ ఏదన్నా బజ్జీలో తింటే మళ్ళీ పేమెంట్ ఎలా చేస్తారు? ఫోన్పే. ఎక్కడ డబ్బు అనేది చూసేది లేదు, డబ్బులు ఇవ్వడం వచ్చినా తీసుకోవడం జోబులో పెట్టుకుని ఇలాంటిది ఏమి లేదు. సో ఈ విధంగా టెక్నాలజీని మీ జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం కూడా అంతా దాన్ని మన శరీరంలో బ్లడ్ లాగా, శరీరంలో గాలి లాగా, నీరు లాగా టెక్నాలజీ కూడా అలా అలవాటు అయిపోయింది. ఇవాళ జనరేషన్కి ఇంట్లో ఒకరోజు కరెంటు లేకపోయినా, వాటర్ లేకపోయినా అడ్జస్ట్ అవుతారేమో, కానీ ఇంటర్నెట్ లేకున్నట్టే మటుకు ఇలాగిలా కొట్టుకుంటారు. అవునా కదా? ఇంటర్నెట్ లేకుంటే, ఫోన్లు పని చేయకుంటే ఊపిరాడుతుందా? అదే సిచ్యువేషన్. సో టెక్నాలజీ మీద మనం అంత డిపెండ్ అవుతున్నప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ జిల్లాలో దొంగతనం వల్ల 20 లక్షలు మాత్రం పోయింది. 20 లక్షలు దొంగలు అంటే ప్రాపర్ ఫిజికల్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసే, లేకపోతే చైన్ స్నాచింగ్, ఈ విధంగా ఒక మంచి అవసరానికి అలవాటు పడి చేసి ఓన్లీ 20 లక్షలు. కానీ సైబర్ ఫోన్ల ద్వారా డబ్బు పోయింది ఎంత,
దాదాపు 90 లక్షల పైన. ఈ సంవత్సరం నుంచి ఇది ఈ జిల్లా, ఇది మన మన్యం జిల్లా కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటుంది. అదే సిటీలలో ఇంకా కొద్దిగా పెద్ద టౌన్స్లో వీటిలలో చూసుకుంటే ఇవి కొన్ని ఇంకా 50 రెట్లు 100 రెట్లు కూడా ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరు దొంగలు? మీ డబ్బు ఇప్పుడు దొంగతనం చేసి ఒక దొంగ ₹1,00,000 లేకపోతే 50,000 20,000 ఈ విధంగా మొన్నటి వరకు జరుగుతున్నది ట్రెండ్. మనిషి ఆ దొంగ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. మీరు ఎప్పుడు చూసిండారు, మీ ఇంటి తలుపు తగ్గడు, కానీ మీ అకౌంట్లో నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా కూడా మన మిత్రులు చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్పారు, కొంతమంది విన్నారు, కొంతమంది అనుభవించారు. డబ్బులు ఏ విధంగా పోయినా, డబ్బులు సంపాదించుకుంటే డబ్బు పోయినానికి ఆ బాధ్యత. సో సైబర్ క్రైమ్ అందుకే రిలవెంట్. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు పాతకాలం వారి దొంగతనాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి, ఈ కొత్త దొంగతనాలు పెరుగుతున్నాయి. అందుకని దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలము, రాబోయే కాలంలో దీని గురించి ఎంత అప్రమత్తంగా మనం ఉంటే అంత మీ సొమ్ము. మీరెవరు కూడా మీ డబ్బు ఫిజికల్గా చూడలేదు, అంత అకౌంట్లలో ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే ఈ విధంగా చేస్తున్నాం. మనమందరం కూడా పూర్వం జోబుల్లో, పర్సుల్లో డబ్బులు పెట్టుకోవడం, లేకపోతే ఇళ్ళలో డబ్బులు పెట్టుకుని కాపాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. బ్యాంకులో నమ్మకంగా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాం, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇలా జరుగుతున్నా కూడా, ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా మధ్యలో ఎవడో లాగేస్తున్నాడు ఈ డబ్బులు. అది ఏ విధంగా లాగుతున్నాడు, ఎలా లాగుతున్నాడు అనేది మీరందరూ కూడా డిఫరెంట్ మోడ్స్ ఆల్రెడీ కొన్ని చెప్పారు. ఇస్తేనండి నేను చెప్తాను. బట్ ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని మీద అవేర్నెస్ లేకపోతే ఖచ్చితంగా ఈ ట్రాక్లో చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఏమి తెలియనివాడు, అన్నీ తెలిసినవాడు అందరూ కూడా దీని బాధితులే అనేది మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గాంజా మత్తుకు అలవాటైన ఏమైనా వాళ్ళ జీవితం అంటే, ఈ మత్తుకు అలవాటు పడి ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, లేకపోతే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, డబ్బులు సరిపోక ఆ డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళతో గొడవపడి, ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇంట్లో దొంగతనం చేయడం, లేదంటే పేరెంట్స్ అంటే భయం ఉంటే సమాజం మీద పడి చైన్ స్నాచింగ్లు, బైక్ దొంగతనాలు, లేదా రాబరీ కేసుల్లో మేము చూస్తున్నాం కానీ చెప్తున్నాం మీకు. అంతా కొంతమంది యూత్ చదువు వదిలేసి ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఒకసారి ట్రాక్ చేసుకున్నాక లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఇది మీరు నెక్స్ట్ సిటీలో వచ్చి ఎక్కడికో జాబులు చేయొచ్చు, లేకపోతే ఎందుకు చెప్తున్నంటే మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇటువంటి తీసుకున్నారు, ముఖ్యంగా స్టూడెంట్స్ గాంజా తీసుకొని పట్టుబడితే వాళ్ళు మాకు తెలిసినా కూడా మేము కేసుల్లో పెట్టము, కేసుల్లో ఎవరిని పెట్టమని చెప్పండి. వారిని కౌన్సిలింగ్కి పంపించి వారి పేరెంట్స్ని దృష్టిలో పెడితే వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్కసారి అడిక్ట్ అయిన వ్యక్తిని మనం మళ్ళీ బాగుపరచాలంటే చాలా కష్టం. మనకు తెలిసి ఒక తప్పు చేస్తే అది మనం కరెక్షన్ చేసుకుంటాం, లేదా మన ఇంట్లో వాళ్ళు చెప్తే కరెక్షన్ చేసుకుంటాం, లేదా పెద్దవాళ్ళు చెప్తే కరెక్షన్ చేసుకుంటాం, లేదా సమాజాన్ని చూసుకోవడం మనమే కరెక్షన్ చేసుకుంటాం. కానీ గాంజా అడిక్ట్ అయిన వ్యక్తి
తనకు తాను కరెక్షన్ చేసుకోవాలంటే పాసిబిలిటీ లేదు. వేరే వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని చోట్ల లేవు, పేరెంట్స్ చెప్తే వినరు. సో హాస్పిటల్స్లో సరైన దాని మీద తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ, అంత అఫోర్డ్ చేయలేని పరిస్థితి చాలామంది పేరెంట్స్. సో ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే చూస్తానే పేరెంట్స్ కూడా వాడిని వదిలేయడం జరుగుతుంది, మన జీవితం అలాగే నాశనం అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఈ జనరేషన్లో ఉదాహరణకి ఒక హై స్కూల్ నుంచి 6th క్లాస్ నుంచి 30 years 35 years వరకు యూత్ అందరూ కూడా ఒక దేశంలో, మన దేశంలో గాంజాకి అలవాటు అయ్యే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు అనుకోండి. ఏమవుతుంది సొసైటీ? ఒకరోజు మీ కళ్ళ ముందే మిమ్మల్ని కొట్టడమో చంపడమో చేయడం జరుగుతుంది. అది మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని, లేదా మీ మెండో చైన్లు తీసుకోవడం జరుగుతుంది. చిన్నపాటి గొడవకి మంటలు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరిగితే ఏమవుతున్నాయా? నేను కొన్ని దేశాల ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ దేశాల్లో ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. ఎవడికి దొరికింది, ఎవడికి ఏది దొరికితే అది తీసుకొని పోతున్నాడు. లా అండ్ ఆర్డర్ లేదు, ప్రభుత్వం మాట ఎవరు వినట్లేదు. కొన్ని వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసుకుంటారంటే అది లేదు. ఎవడి కష్టాతీతం ఎవడో దానికి వెళ్తున్నాడు. ఈ విధమైన ఒక లాలెస్నెస్ అనేది సమాజంలో ఏర్పడుతుంది. ఈ లాలెస్నెస్ అనేది అదృష్టవశాత్తు మన భారతదేశము మనకి ఇప్పటికీ 75 ఏళ్ళ పైన దాదాపు మన స్వతంత్రం నుంచి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నా కూడా మన అదృష్టం ఏంటంటే ఇంకా రాను కూడా మనము అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ప్రశాంతంగా మనము మీ తల్లిదండ్రులుగా సంపాదించిన ప్రాపర్టీ కావచ్చు, మీరు దాచుకున్న డబ్బు కావచ్చు, లేదా మీకు చదువుకునే అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మీరు బాగుపడే అవకాశాలు కావచ్చు, మీ యొక్క సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా భద్రంగా మన దేశంలో ఉన్నాయా లేదా? అది ఉన్నది అంటే అది కేవలం పోలీసు యొక్క ఇది గొప్పతనం కాదు, ఇంకోటి కాదు, మా యొక్క పని కాదు. ఇది బికాస్ సొసైటీ పద్ధతి ఉంది కాబట్టి, పిల్లలు యంగ్ జనరేషన్ పద్ధతి ఉంది కాబట్టి, యంగ్ జనరేషన్ ఒక సరైన దిశలో పోతుంది కాబట్టి మన యొక్క సొసైటీ బాగుంది. కానీ సొసైటీ గాడి తప్పిందంటే, ముస్లింలు గాడి తప్పితే సొసైటీ గాడి తప్పిందంటారు అంటారా? 60 ఏళ్ళు పైపడ్డాడు మందుకు అలవాటు పడ్డాడు, కొన్ని గాంజాకి అలవాటు పడ్డాడు, సొసైటీ గాడి తప్పినట్ట? ఎవరు గాడి తప్పితే? మీరు మీ యొక్క సరైన మార్గం నుంచి మీరు ట్రాక్ తప్పితే సొసైటీ అంతా కూడా అంటే దీని ఇంపాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ 10 years తర్వాత దేశం అంటే నెక్స్ట్ మీరు మీ జనరేషన్, మీ రాబోయే తరం చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఫ్యూచర్లో చాలా ఇట్స్ ఎ గ్రేటర్ థింగ్. అందుకనే సొసైటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఇండివిజువల్ సమస్య కాదు. మీ చుట్టుపక్కల ఎవరన్నా గాంజా తీసుకుంటున్నారు, అలవాటు ఉంది అంటే నాకెందుకులే, నాకు సంబంధం లేదు, వాడి సాగు వాడిది అని దయచేసి అనుకోకండి. మీరు దాన్ని జోలిపోకండి. ఎవరన్నా కూడా అటువంటి దారిలో వెళ్తుంటే పిల్లలు ముఖ్యంగా వారి గురించి మాకు చెప్పండి. త్వరలో ఒక టోల్ ఫ్రీ నంబర్ 1972 గాంజా గురించి లాంచ్ చేయబడుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. అదర్వైజ్ డైల్ 100 అనేది మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీకు అందరికీ తెలిసి. సైబర్ క్రైమ్కి అయితే 1930 డ్రగ్స్కి సంబంధించి మీరు డైల్ 100 అండ్ 1972 ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి చెప్పాలి. మీరు యువర్ ది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కావాలి,
అదేవిధంగా సైబర్ క్రైమ్ వారియర్స్ కావాలి. సో ఇక మీ మైండ్ అంతా కూడా ఆల్రెడీ వేడెక్కిపోయినది. ఎంత చెప్పినా కూడా ఇంతమంది మాట్లాడినా కూడా ఫైనల్గా మీరు మనమందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒకటే, ఈ రెండు అంశాలు చాలా సీరియస్ ఇష్యూస్. ఈ రెండు అంశాల నుంచి మీకు మీరు కాపాడుకోవడమే కాకుండా మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడుకోకపోతే అందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. సో ఐ హోప్ మీకు మీ బుర్రలో ఎంత ఎక్కించుకున్నారో దాంట్లో అట్లీస్ట్ 50% మీరు అందరికీ కూడా షేర్ చేస్తారు, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు.